హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేయూత మరియు ఆసరా పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. గత ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు 2016లో అలాగే 4016 రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారు అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్ను చేయూత పెన్షన్గా మార్చి 2016 వచ్చేవారికి 4016 అలాగే 4016 రూపాయలు వచ్చేవారికి 6016 చొప్పున తమ ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 నుంచి 15 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు అయితే జమ చేయలేదు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 43 లక్షల మంది వరకు ఉన్నారు. దీన్ని చేయూత పెన్షన్గా మారిస్తే 55 నుంచి 60 లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతుండొచ్చు అని ప్రభుత్వం అంచనా వేసింది. గత జనవరి నెలలో 26 తేదీన 4 పథకాలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఇవి పూర్తి కావడానికి సమయం పడుతుండొచ్చని ప్రభుత్వం తెలిపింది. అంటే మార్చి 31 తేదీలోపు ఈ 4 పథకాలు కంప్లీట్ అయిపోతాయి అని సమాచారం. ఏప్రిల్ నెలలో మొదటి వారంలో కొత్త బడ్జెట్ రిలీజ్ అవ్వగానే ఆ డబ్బులతో పెన్షన్ పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం నుంచి సమాచారం. ఇక గత నెల యొక్క పెన్షన్ డబ్బులు ఫిబ్రవరి 21 తేదీ నుంచి 27 తేదీలోపు అయితే జమ అవుతున్నట్టు సమాచారం వచ్చింది. ఇలాంటి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.